అండ్ ఇప్పుడు పాలిటిక్స్లోకి వెళ్దాం. ఇన్ఫ్యాక్ట్ దేశానికి సంబంధించిన పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం. దేశంలో జెన్జీ ఎఫెక్ట్ కనిపిస్తుందా అంటే రీసెంట్గా జరుగుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్, మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్ నిజమనే చెప్తున్నాయి. ఇటీవల 3 చోట్ల బైపోల్ ఎలక్షన్స్ జరిగాయి. అక్కడ బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్న బీజేపీ కంచుకోటలో ఇటు వేరే పార్టీ గెలిచింది. అది కూడా ఆ పార్టీకి సంబంధించిన ఫస్ట్ విన్ అది. అదే జన్ సూరజ్ పార్టీ. ఇంకొక చోట కాంగ్రెస్ గెలిచింది. మరొక చోట మాత్రమే బీజేపీ సీట్ను కైవసం చేసుకుంది. సో సీజేపీ పార్టీ ఎఫెక్ట్ కనిపిస్తోంది, జెన్జీ ఎఫెక్ట్ కనిపిస్తోంది అంటూ కూడా పొలిటికల్ అనలిస్ట్ చెప్తున్నారు. ఇటీవల జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల తర్వాత బీజేపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మొదట కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఓటమి ఆ పార్టీకి ఒక పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని 3 స్థానాలకు జరిగిన బై ఎలక్షన్స్ లో బీజేపీ రెండింటిని కోల్పోగా కేవలం ఒక్క చోట మాత్రమే విజయం సాధించింది. అది కూడా గుజరాత్ లో. సుదీర్ఘ కాలంగా తమకు తిరుగులేదు అనుకున్న కొన్ని బలమైన నియోజకవర్గాల్లోనే కమలం పార్టీ ఓటమి పాలు కావటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీహార్ ఎలక్షన్స్ చూస్తే బీహార్లో అక్కడ బంకిపూర్ నియోజకవర్గం ఇటు బీజేపీకి కంచుకోట. కానీ అక్కడ జన్ సూరజ్ పార్టీ అధినేత పీకే గెలవటం ఇక్కడ చర్చనీయాంశమైంది. అక్కడ 30 నుండి 33% వరకు యూత్ ఈక్వేషన్స్ నడుస్తాయి. సో ఆ యూత్ కలిసే జేఎస్పీను గెలుపు బాట పట్టించారు అనేది కొంతమంది చెప్తున్న వాదన. అలానే ఇటు గుజరాత్ పాలిటిక్స్ సంబంధించి ఒకసారి చూసుకుంటే గుజరాత్ పాలిటిక్స్లో ఇటు నేత మార్పిడి జరగడము, ఒక నేతకు సంబంధించి టికెట్ ఇవ్వకపోవడం కారణంగా అసంతృప్తిని వెనకేసుకుంది బీజేపీ. దాంతో కాంగ్రెస్ కైవసం చేసుకుంది ఆ ఎలక్షన్స్. ఇక బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ 3 చోట్ల బైపోల్ ఎలక్షన్స్ జరిగాయి. 3 చోట్ల 2 చోట్లలో ఇటు కాంగ్రెస్, జన్ సూరజ్ పార్టీలు కైవసం చేసుకున్నాయి. మరి మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్ ను జెన్జీ ఎఫెక్ట్ తో లింక్అప్ చేయొచ్చా అంటే పొలిటికల్ అనలిస్టులు మాత్రం ఖచ్చితంగా చేయొచ్చు అంటున్నారు. చూద్దాం మరి జెన్జీ ఎఫెక్ట్ ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో.